రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినత సద్వరాయ మంగళం వాసవాది వినత సద్వరాయ మంగళం సద్వరాయ మంగళం రాయ మంగళం రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ భానకటకశోభితాయ భూరిమంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజఘటకదేహాయ చారుమంగళం చారుమంగళం రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ పావనా గురువరాయ సర్వమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజవాహనాయ అతులమంగళం అతులమంగళం రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం. సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరు చేసుకోవాలన్నా కూడా ఈ రామభద్ర క్షేత్రం నుండి ఇప్పటి వరకు కేవలం 8 సంవత్సరాల్లోనే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో కావాల్సినటువంటి అభివృద్ధి ఒక ఉన్నతమైనటువంటి విధానంగా ఈ క్షేత్రం అంతా అభివృద్ధి అయింది అంటే కారణం కేవలం మహీసురైశ్చేత్. మహీ అంటే భూమి మీద ఉండేటువంటి సురులు ఎవరు అంటే విప్రోత్తములేనంట. బయట మనము కలియుగంలో చాలా మంచి కార్యం చేయడం చాలా కష్టం అంటున్నారు, కానీ కలియుగంలోనే మంచి కార్యక్రమాలు చేయవచ్చు అనడానికి నిదర్శనం మన రామభద్ర క్షేత్రం. ఇప్పటి వరకు ఎటువంటి నిష్కామంగా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి 400 గజాల్లో రామభద్ర క్షేత్రము విప్రోత్తములు కానీ ఎవరైనా వచ్చి ఉండడానికి, తర్వాత ఏదైనా ధర్మకార్యాలు చేయడానికి అది సరిపోతుంది అనుకుంటే నడిపించు విభుండు రామభద్రుండు పలికించు విభుండు రామభద్రుండు అంటే రామభద్ర స్వామి భద్రం అంటే క్షేమం అన్నట్టు. ఇది విప్రక్షేత్రం అని ఎప్పుడైతే అనుకున్నామో, గోక్షేత్రం అని ఎప్పుడైతే అనుకున్నామో, ఇలా విస్తారం అనేటువంటిది చాలా విశేషంగా జరిగింది. 2 ఆవులుంటే సరిపోతుంది అనుకున్నాం, ఎందుకంటే బయట పాలు కానివ్వండి పెరుగు కానివ్వండి ఎలా వస్తున్నాయో తెలియదు. ఆ గోక్షీరంతోని ఆ గోదధితోని కనీసం భగవంతుడికి సమర్పణ వారానికి ఒక్కసారైనా కూడా స్వచ్ఛమైనటువంటి దేశీయ ఆవు ఘృతంతోని క్షీరంతోని అభిషేకం చేయాలి, కొంతనైనా కూడా భగవంతుని ప్రసాదించాలనుకున్నాం. దాదాపు ఈరోజు 40 ఆవులే కాదు, ఇక్కడ ఎవరికైనా చుట్టుముట్టు రైతులకు కానివ్వండి ఎవరికైనా కూడా గోవులు ఆవు ఎద్దు కావాలి అని అంటే ఇక్కడ నుండి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అలా బయట కూడా అనేక అభివృద్ధి జరిగింది. ఇంతమంది అంటే ఇన్ని కోట్ల మందిలో ఇంతమందిలో మన జనం ఎవరైతే బ్రాహ్మణ్యం ఎవరైతే ఉన్నారో, గోవులు బ్రాహ్మలు క్షేమంగా ఉంటే లోకం క్షేమంగా ఉంటుందంట. నిజంగానే మనం ఏదైనా స్వార్థంగా జీవిస్తున్నాం అనుకుంటాం, కానీ విప్రుడికి ఏ స్వార్థం ఉండదు. గోవుకి ఏమన్నా స్వార్థం ఉంటుందా?
విప్రుడికి కూడా ప్రాతకాలం లేచినప్పటి నుండి నిత్యాది కర్మానుష్ఠానం చేసుకున్నప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా భగవన్నామస్మరణతో జీవనం సాగుతూ ఉంటాడు. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే. ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యం ద్వారా ఈ జన్మ లభిస్తుంది. ఈ క్షేత్రానికి ప్రధాన అభివృద్ధి ఏమిటి అంటే, నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఇక్కడంతా కూడా మన భక్తులు కూడా ఉన్నారు. అమ్మ మీ అందరు కూడా చెప్తున్నాను, మనమందరము కూడా అంటే ఒక్కొక్కరికి భగవంతుడు ఒక్కొక్క కార్యాన్ని ఇచ్చారు. విప్రోత్తములకి ఏమిటంటే వేదాధ్యయనము, శాస్త్రాధ్యయనము చేసి కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. వారు తీసుకువెళ్ళిన ద్రవ్యం కూడా ఏం చేస్తారు, ఏదో పప్పు ఉప్పు నూనె తీసుకొని వచ్చేసి వారు తినడండి మొట్టమొదటగా భగవంతుడికి నివేదన చేసిన తర్వాతనే తీసుకుంటారు. తీసుకొని కూడా లోకమంతా క్షేమంగా ఉండాలనేటువంటి కోరుకునేటువంటి వారు, అంటే లోకంలో ఉండేటువంటి వారు వారి యొక్క ధర్మకార్యాలంటే సుఖంగా ఉండడానికి, ప్రజలంతా కూడా భక్తులంతా కూడా మిగతా వర్ణాలంతా కూడా క్షేమంగా ఉండడానికి, మిగతా వర్ణాలే కాదు 14 లోకాల్లో ఉండేటువంటి వారు క్షేమంగా ఉండడానికి వారు నిరంతరం అనుష్ఠానం చేస్తూ ఉంటారు. నిజంగానే ఇక్కడికి ఇంతమంది వేదాధ్యయనం చేసి ఒక వేదం అధ్యయనం చేయాలంటే ఒక తపస్సేనండి. అలా వేదాధ్యయనం చేసి ఈ చండీ అనుష్ఠానం చేస్తున్నారు అంటే చాలా విశేషం. అలా ఒక్క చండీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎంత నిష్టగా అంటే, ఇక్కడ మేము వసతులు కూడా వారికి సరిగ్గా ఇవ్వలేము. ఈరోజే మా తమ్ముడికి చెప్పాను, మిగతా ఆ ఫ్లోర్స్లో అన్నింటిలో కూడా మంచిగా పరుపులు, తర్వాత బెడ్షీట్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నింటిలో కూడా గ్లీజర్స్ పెట్టిమని చెప్పాను. తర్వాత వేడి నీళ్ళు కూడా వెనకాలకు వెళ్తే వాళ్ళు కింది ఫ్లోర్కి వచ్చే సంవత్సరానికి తప్పకుండా లిఫ్ట్ కూడా అవుతుంది. మీ అందరికీ కూడా మరల ఈ రామభద్ర క్షేత్రంలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేయాలి. నోటి నుండి అనకూడదు, అంటే అమ్మవారి అనుగ్రహం ఇదంతా కూడా అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. నేను ఇదే చేస్తానని నేను ఎప్పుడు కూడా కోరుకోను. కానీ కరోనా సమయంలో ప్రపంచమంతా క్షేమంగా ఉంటే ఈ సహస్ర చండీ చేద్దామని 5 సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి యాగం ఇప్పుడు అమ్మ అనుగ్రహంతో చేయడం జరుగుతుంది. లోకమంతా క్షేమంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వేదమూర్తులు కూడా అంత శ్రద్ధతో చేస్తున్నారు. మీ అందరికీ కూడా మేము ఏమి చేసినా కూడా తక్కువనే. భగవంతుడి అనుగ్రహం ఉండి రోజొక వస్త్రము, తర్వాత మీకు చాలా ఉండడానికి కూడా అనేక వసతులు, ఇవన్నీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో, రాముడి అనుగ్రహంతో, ఇక్కడ ఉన్నటువంటి మహీసురులు అయినటువంటి మీ అందరి ఆశీస్సులతో రామభద్ర క్షేత్రం ఇంకా ముందుకు అభివృద్ధి జరగాలని, భక్తులందరికీ కూడా మనం చేసేటువంటి కార్యక్రమం ఏమిటి అంటే, ఈ రామభద్ర క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకే కాదు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి వారందరికీ కూడా క్షేమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో ఎటువంటి కోరిక లేదండి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేదు. 20 రోజుల్లో మాత్రమే మీ అందరికీ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు తెలుసు, 20-25 రోజుల్లో మాత్రమే సంకల్పం చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చెప్పగానే సూర్యనారాయణ ఘనాపటి గారి కుటుంబ సభ్యులు కానివ్వండి, తర్వాత ఇక్కడ అర్చన చేస్తున్నటువంటి అందరూ కూడా వేదమూర్తులు కానివ్వండి, వారందరి యొక్క ఆశీస్సులు చేత వైభవంగా జరుగుతుంది. మీరు కూడా అంత శ్రద్ధగా చేస్తున్నారు. మేము మీకు ఎంత సమర్పించినా కూడా తక్కువనే. చంద్రుడికో నూలు పోగులాగా మీరు ఎటువంటి వసతులు కానీ ఏ ఇబ్బంది అయినా కూడా మాకు స్వతంత్రంగా చెప్పాలి. మీరు ఫస్ట్ ఫ్లోర్లో మా అమ్మ వాళ్ళు ఉంటారు. ఎటువంటి ఇబ్బంది అయినా కూడా మనం అందరము కూడా ఒకే కుటుంబం అనుకున్నాము. మీరు తప్పకుండా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఎంతో దూరం నుండి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ తదుపరి కార్యక్రమాన్ని మన గోవిందన్న హరి సర్వత్వం అన్న ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై జై. ఓం మత్పూర్వై పాలితం పూర్వం ప్రజాహీనం పురం హితద్ మద్భృత్తేస్తైర సద్భృతే ధర్మతః పాల్యతేన పాలనైః అనువృత్తిం ధ్రువంతేత్య కుర్వంజన్యమహీభృతాం అసమ్యక్ పరిహనేత్రకః సశోక ఇవ కస్మాత్ తంతుర్మనా ఇవ లక్ష్యసే పుత్రాణాం కుశలాత్మికాం ప్రవృత్తిం సజనానాం తదారాణాం తాత్ర సంస్థితః తేషు కిం భవదస్తే హవనమద్ధాని మానసం అత్యంతహార్దితేష్వేవ మే మనః కిమేతన్నాభిదానాభిదానన్నపి మహామతే తేషాం కృతే మే నిశ్వాసో దోర్మనశ్చింతిదాయతే తతస్థో సహితో విప్రదంబని సమపస్థితో సమాధర్నామ వైశ్వసో సజమార్థమతజ్ఞోరపి మమాశ్రితభవత్యేషా వివేకాంధస్య మూఢత ఋషిరువాచ కేతిత్రాత్మాబంధాస్తథాపరే కేచిద్దిమాతధారాత్రో ప్రాణినస్మే పశుపక్షమృగాదయః జ్ఞానతన్మనుష్యానామిత్యేషా భగవన్మోహాత్మీడ్యమానాలభిక్షుధా మానుషామనుజవ్యాఘాభిలాషా సుదాన్ ప్రతి అవర్తే మోహవర్తే నిపాతితాః महामाया प्रभावेण संसार स्थितिकारिणा अविद्यापरमामुक्तेर् हेतुभूता सनातनी भव तत्सर्वं श्रोतमिच्छामिच्छा यदा
उत्पन्ने च लोके सा नित्या विपधीयते योगनिद्राय रामष्टर्जगत्ते कारणवीकृते आस्तीरथे समपजत्कल्पान्ते भगवान् विश्वं शान्तिः क्षान्तिने पदा खड्गिनेषु घोरागदिने चक्रणे तथा रास्तत्रयत्रेष गरुडध्वजो यथा वृत्तन्तयोस्पन्महिषासुरचेष्टितम् प्रदशाकथयामासुरदेवाभिभवविस्तरम् अधितिष्ठति स्वर्गानिराकृता सर्वे तेन देवगणा भुवि कृणोपदनात्तदः यश्चक्रामहत्येजो ब्रह्मणः शङ्करः निर्गतं सुमहत्येजस्तत्यैक्यं समगच्छमवरसमरेश्वरः यथा मेरुगणे शृङ्गन्तो वर्षेणतो यदः तस्य छित्त्वा तदोरे वीलीले विशरोत्तमं तदा तेन तत्तदानीतं शूलं सतमः ओङ्काराभेता भूमोपादयामासनस्पृहां भद्राशक्तिनिर्भजता दृष्ट्वात्मोदसमन्वितः चिक्षेपदामष्टूलमेश्वरधारिणा युद्धमानो तदस्तो तदस्मान्नागान्महीकदो योधा दन्तमुष्टितलेष्टे वकरालश्चरिपादनः देवी क्रुद्धागदापादेष्टूर्णयामासदोद्धतम् बाष्कलं भिन्दिपालेन बाणेस्तां दन्तधान्तकम् उग्रास्यमुग्रवीर्यं च तथैव च महाहरम् त्रयेत्रापोपञ्चक्रे ततोऽम्बिका सोऽपि गोपान् महावीर्यखण्डमहीतरः शृङ्गाभ्यामर्वदानुत्वा चिक्षेपजननादता एकभ्रमणविक्षुण्डामहीतस्य विचित्पाषानिरास्ता शतधोरिपेतुर्नभसोचलाः यदि क्रोधसमात्माकमादन्तं वैकैः तत्खण्डगणपणासार्धं ततस्तो भोन्महागजः करीकरोति स्वर्गं प्रयाति तदोपति प्रसादा लोकत्रयेभिपदानुदेवितेन दुर्गे स्मृदाहरद्भीतमशेषदन्तोस्तस्ते स्मृदापतिपते पशुभान्तदासी नीलं रूपं तथैतदभिचिन्त्य मधुल्यमन्ये वीर्यं च हन्त्रहृदये पराक्रमाणां वैरिष्पविप्रकृते प्रयात्येत्थं ययेव देवी पदे भवनत्रयेऽपि त्रैलोक्यमेतदखिलं त्रिपुराशने रत्रातन्तया समरमोर्धरितेऽपि हत्वा जगदाजगदान्धात्रे तथा गन्धानुलेपणैः संस्मृदात्मनो हिंसेधाः परमापदः इति तथा देवीर्जगदोऽर्थे तथात्मनः यानादधारुम्बरुम्बयोः देवानामुपकारिणी ताते वर्णस्तदा तापेव पवृद्धञ्जकृतर्वह्निकर्मजगदन्नमः कल्याण्ये प्रणता वृद्धे सिद्धे कूर्मो नमोदे सददन्नमः अधिसौम्यातिरोद्दादेनतास्तस्यै नमस्ते नमो नमः या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता ते नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता नमस्तस्त्र्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्त्वमेष्टं श्रया तथा धरेन्द्रेण दिनेषु देवता करोतु सानश्वमहेवरेषु तदर्शदण्डो मण्डस्तभृत्योषं परिशुम्भयोः देवेषु गन्धर्वेषु उर्गेषुदा रत्नभूतानि भूतानि तानि मय्येव शोत्यमक्तन्तयानात्रमिथ्या किञ्चित्तयोदिदम् त्रैलोक्याधिपतिशं भोरिशम्भश्चापितादृशः यो मान्तैति सङ्ग्रामे यो मे दर्पं विपोहति यो मे प्रतिफलो लोके समे भर्ता भविष्यति केशाकर्षणनिर्मित्राय सदयुक्तं करोतु यत् स्वस्य श्रीमार्कण्डेयपुराणे सूर्यधावणिके मन्मन्वाक्यमाकर्ण्या सुररात्ततः सप्रोधा प्राहदैत्यानामधिपं तव्योपरो वापि यक्षो गन्धर्व एव वा दुर्धरं कोषादन्तेषान्धुलगेसरः क्षणेन तत्पदं सर्वं क्षणेनीतं महारां तस्याः हतायां जुष्टायां संवेदविनिपातते शीघ्रमागम्यतां तद्भा गृहीत्वा तांसु ॐ ऋषिरुवाच आज्ञप्तास्ते ततो दैत्यास्तण्डपुण्डपरोगमाः चतुरङ्गबलोपेतायुर्भिर्युधायुधाः रास्ताने तत्समीपकाली करालवदना विनिष्क्रान्तासि पाशिनी ऐसः कृतः तार्चक्रान्नेकानि विषमानानि तन्मुखम् अपरिजधार्कबिम्बानि सुमहो निघनोदनं ततो जहासातिरुषाभिमण्डमण्डो महापुषो युद्धे युद्धेषु शुम्भनिषुमन्त्यहरिष्यति चामुण्डे ततो लोके ख्याता देवी भविष्यति श्रीदेवी माहात्म्ये सप्तमः श्रीजगदम्बा ऋषराण्योद्भवायौ हंसयुक्तविमानाग्रे साक्षसौत्रकमण्डलो दैत्यारम्भिका गहरूपिणी तथैव वैष्णवेशक्तिर्गरुडो परिसंस्थिता बिभ्रति सदृशं कपोः प्राप्ता तत्र प्राप्ता शास्त्रेण यथा रक्तस्तथैव सा ततः परिवृतस्ताभिरेषानो देवशक्तिभिः हन्यन्तावसुरा शीघ्रमवप्रीत्याह चण्डिका ततो देवी शरीराच विनिष्क्रान्तिशुम्भञ्जदानवाभिधिगर्भितो यतो न युक्तो दौत्येन तदा देव्याशमस्व तस्याकृतस्तः काले शूलपातविदारितान् यावन्तः पतितास्तस्य शरीरारभ्यविन्दमः राजक्रेतक्रेणाविभागताम् कोपाद्भातोरुशुम्भोदशूलं जग्राहदानवः आयान्तं मुष्टिपातेन देवी तस्याभिचूर्णेन अभिन्नाभस्तत्त्वागता ततः परश्वास्तन्दमायान्तं दैत्यपुङ्गवम् आहत्य देवी मानोकैरपादयेन भूतले चित्थेदपुषरेरुक्मेशदोषदधात्रिणः चक्रायुधेन द्वितीयस्यादयामासलिङ्गिकाम् ततो भगवती क्रुद्धा दुर्गार्चिनाशिनी महावीर्यस्तुष्ठेन वर्षोपदन् ततः सिंहस्य राजो कृतमुष्ट्राक्षण्डशिरोधरान् असुरास्तां तथाकारेषु मुदोति तथा परान् माहेश्वरी त्रिशूलेन भिन्नापेन दुःसहापरे वाराही तुण्डघातेन केचित्तूर्णे कृता भवि
खंड खंडं च दक्षेण वैष्णव्या दानमाकृताः धनुषदेत्येन्द्रश्रुधाशक्तिमधारते तस्यापदेवासु खड्गं च चेददण्डि बभूवर्ण्यते तस्मिन् गन्धर्वा ललितं जपः मो भूतिमाकरः मृगे गौरी नारायणि नमोऽस्तुते भूते सनातने गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तुते शरणागत दीनार्तपरित्राणपरायणे सर्वस्यार्थिने देवी नारायणि नमोऽस्तुते चन्द्राहिधरे महावृषभवाहिनी माहेश्वरी स्वरूपेण नारायणि नमोऽस्तुते मयूरकुक्कुं रोगानुशेषानभं सुदुष्टादुष्टादुकामान् सकलानभीष्टान् भवते भवन्ति विश्वाश्रयादित्य भक्तिनम्राः सर्वदिगदां प्रशमन्नजासु उत्तमाज वरदाहं सुरमुपकारकं देवा ऊजुः चैवान्यावत्वत्से देवहासुरो नन्दगोपगृहे जाता यशोदा गर्भसम्भवा पुरान् रक्तादन्ता भविष्यन्ति दानवीकसमोपमाः सर्वेस्तोष्यन्त्यानम्रमूर्तजः भीमा देवीति विख्यातन्तमेना भविष्यति यदा रुणाख्यस्त्रैलोक्ये महाबाधां करिष्यति अष्टम्यां च दुर्दशोत्थानदापदः विमृतव्यं समाहितैः श्रोतव्यं च तथा भक्त्या परं स्वस्तेनं महत् చాలా వైభవంగా శ్రీ రామ తారక సంయుక్త అలాంటి ధర్మవాంఛితాలన్నీ కూడా నెరవేరాలని చాలా ప్రధానమైనటువంటిది ఆత్మస్థానం. ఒక కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. వ్యవస్థలో ఐక్యంగా సఖ్యంగా ఉండాలి. మనం ఏమి ఇవ్వము ఉండేటువంటి అంతఃశత్రువులైనటువంటి మనము సాధించవచ్చు. మైత్రీం భజతాం అఖిల హృద్యైత్రీం. ప్రపంచంలో అందరితోని భాష రాకున్నా సరే, అమ్మ శ్రీ అమ్మ రామానంద దుబే గారికి నాకు హిందీ రాదు, వారికి తెలుగు రాదు. కేవలం భావ భాష అంటారు కదా, ఒక మైత్రి అంటారు కదా. ఒకేసారి వారిని సప్తఋషి హారతుల్లో దర్శించాను. కొన్ని సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు అయింది. అంత ప్రేమతోని, అంత వాత్సల్యంతోని వారు సద్గురు దగ్గరికి వెళ్ళినా, రవిశంకర్ బెంగళూరు గురుజీ దగ్గరకు వచ్చిన, బెంగళూరుకు వచ్చినా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వెళ్తారు. మంగళూరులో ఉంటారు సుబ్రహ్మణ్య కరంత వాళ్ళకు కూడా తెలుగు రాదు. ఇక్కడ చాలా మండలాలు వేసి అర్చన ఆరాధన చేస్తుంటారు. అరుణాచలంలో కూడా ప్రధాన అర్చకులు ఉన్నారు, రమేష్ గురుకులని, వారి అబ్బాయి. అలా ఇన్ని రాష్ట్రాలకు వెళ్ళినా కూడా భాష రాకుండా భావ భాష అంటారు కదా, ఒక మనం ప్రేమగా రీల్ కాకుండా రియల్గా జీవిస్తే ఏంటిదంటే అలానే ఉంటాము. రియల్గా జీవిస్తే ఏంటిదంటే ఇంత విస్తరిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి వారు అంతా కూడా 20-25 రోజుల్లో సంకల్పం చేయగానే కేవలం గ్రూప్లలో పెట్టడం, ముఖ పుస్తకం ద్వారా, ఎందుకంటే ఇది ప్రచారానికి కాదు, ఒక మంచి కార్యక్రమం. ఫోన్లలో ఈరోజు దూరవాణి ద్వారా మంచి ఉంది, చెడు ఉంది. ఒక మంచిని ప్రత్యక్షంగా కాకుండా ఈ విధానంగానైనా కూడా పంచాలనేటువంటి భావంతోనే తప్పించి ఎక్కడ ప్రచార ఆకాంక్ష అనేటువంటిది లేదు. ఇప్పటివరకు ఏది లైవ్ కూడా ఇస్తలేం. ఇంత పెద్ద కార్యక్రమం అయినా కూడా శాస్త్రీయంగా జరగాలని. అక్కడ ఋగ్వేద పారాయణం, ఎందుకంటే రాముడు వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే దశాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. అందరూ అంటున్నారు ఇది చతుర్వేద పూర్వకంగా జరుగుతుందా, తర్వాత రుద్రపారాయణం జరుగుతుందా అంటే, చండీ అంటే అమ్మను ఒక్కరినే ఆరాధించారు కదా, లక్ష్మీ నారాయణ ఉమామహేశ్వర వాణి హిరణ్యగర్భ శచీ పురందర అరుంధతి వశిష్ఠ. మొట్టమొదటిగా అమ్మ ఉండాల్సిందే కదా. అందుకనే స్త్రీలో సత్వ తమో రజో గుణాలను దాటించి ఈశ్వరత్వాన్ని చేరుస్తుందంట. అందుకనే ఒక స్త్రీ బాగుంటే కుటుంబము దేశము క్షేమంగా ఉంటుందంట. అజరజ ఖరరజ తథా సమ్మార్జనీరజ స్త్రీనాం పాదరజశ్చైవ శక్రస్యాపి శ్రియం హరేతని శాస్త్రవచనం. ఒక మహనీయుడు చెప్పారు. అజ అంటే మేక అని అర్థం, ఖర అంటే గాడిద అని అర్థం. తర్వాత సమ్మార్జని అమరకోశంలో తెలుపుతారు చీపురు అని అర్థం. అందుకనే ఊడుస్తూ ఉంటే దుమ్ము పడకూడదు అంటే, వీటి దుమ్ము మన మీద పడితే సంపద పోతుందంట. అందుకనే ఎప్పుడు కూడా శుచిగా ఉండాలి, శరీరం శుచిగా ఉండాలి, మనస్సు శుచిగా ఉండాలి. అందుకనే వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పకుండా ప్రసాదం తీసుకోండి అమ్మా అంటున్నాను. శరీరాన్ని ఏముంది స్వామి, శరీరం ఏముంది, మనస్సు ద్వారా ఆరాధించవచ్చు. ఇంతకుముందు మీరు ఫలాలు తీసుకొని ఉంటారు, అలా ఉండకూడదు. కలియుగంలో ఏంటంటే అన్నగత ప్రాణులు, తప్పకుండా ఒకసారి అన్నం తీసుకోవాల్సిందే. సమయానికి ఆహారం తీసుకోవాలి.
సమయానికి నిద్ర ఉండాలి. నేను 1000 పనులున్నా ఆ పని చేస్తూ ఉంటాను. అంటే ఒక మహనీయుడు మహాత్ముడు చెప్పాడు, అంటే పెద్దలు చెప్పినటువంటి మాట మనం వినాలి కదా. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయడం ద్వారా శరీరాన్ని రక్షించుకుంటే మనం ఎన్నో మంచి పనులు చేస్తాం, మంచి కార్యాలు చేస్తూ ఉంటాం. ఉపవసతి అంటే దగ్గరగా ఉండడం, భగవంతుడికి మనస్సును దగ్గరగా ఉంచడం అని అర్థం అన్నట్టు. ఆ విధానంగా మైత్రి ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చండి. నిజంగా మీరు ఇంతమంది ఇక్కడికి ఒక మాట ద్వారా ప్రత్యేకంగా ఎక్కడికి ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదండి. రామభద్ర క్షేత్రాన్ని దాటి వెళ్ళొద్దని కాదు, మామూలు సమయంలో ఎప్పుడు ఎవరు పిలిచినా కూడా నేను వెళ్తూ ఉంటాను. ఈ సమయంలో సమయం తక్కువ ఉన్నది కాబట్టి దైవ బలం కావాలి. ఇంతమంది మహనీయులను, వేదమూర్తుల్ని అరేంజ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రావాలి. కాబట్టి అలా పుణ్యక్షేత్రాలు, గురువుల అనుగ్రహం తీసుకోవడము, ఈ రామభద్ర క్షేత్రంలో ఉండి ఆ రాముడి యొక్క పాదాలని అర్చించడము అదొక భాగ్యంగా భావించి ఇక్కడికి వచ్చేటువంటి వారంతా కూడా మీ ఇంట్లో నన్ను ఒక పిల్లవాడిగా, మీ నిజంగా మీ పిల్లవాడు ఏదైనా మంచి పని చేస్తుంటే ఏ విధంగా ప్రోత్సహిస్తారో ఈ క్షేత్రానికి వచ్చేటువంటి వారు ఒక్కసారి అడుగు పెడితే చాలు అలా ప్రోత్సహిస్తున్నారు అందరూ కూడా, భక్తులంతా కూడా. ఇక్కడ ఇప్పుడు కూడా అడుగుతాం మేము, ఈ రోజు వరకు కూడా వినా దైన్యేన జీవనం అన్నట్టు అట్లా భగవంతుడి గురించి కూడా అడగకూడదంట, అట్లా జీవించాలని ఒక అతను చెప్పాడు. అలా బాగా నాటుకుంది ఆ మాట. అందుకనే వారికి నిజంగానే శక్తి ఉంటే వారికి పిల్లవాడికి ఏం కావాలో భగవంతుడు ఏ విధంగా ఇస్తాడు. ఇక్కడ వచ్చినటువంటి అమ్మలంతా కూడా ఇతనికి మంచిగా జరగాలి, మంచి కార్యక్రమం, మేము కూడా వెళ్ళేసి అక్కడ నమస్కారం చేసుకొని ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇచ్చిన వారికి ఎంత ఫలితం ఉంటుందో అలా అనుకున్న వాళ్ళకి కూడా అంత ఫలితం ఉంటుందంట. కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక అంటే చూసి ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం చేసేటువంటి వారికి కూడా అంత ఫలితం ఉంటుందంట. మేము మాకు ద్రవ్యము కాదండి ముఖ్యము, సర్వసంపద మనందరికీ ఇచ్చేటువంటి వాడు రాముడు. మీరందరూ చేయాల్సింది ఏంటిదంటే జీవితంలో ప్రేమగా ఉండండి, అందరితోని స్నేహంగా ఉండండి. ఒక కుటుంబ వ్యవస్థను, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము కూడా ఒక కుటుంబ వ్యవస్థ అనేటువంటిది పరంపరంగా వెళ్ళేటువంటి ఆ విధానంగా ప్రయత్నం చేయండి. అలా స్నేహంగా ఉండండి, రామనామం జపించండి. క్షేత్రానికి వస్తే మీరు మాకు ఇచ్చేటువంటిది ఏంటిదంటే 100 కోట్లు. మీరు 100 సార్లు రామనామం చేస్తే నాకు 100 కోట్లు ఇచ్చినట్టు రాముడికి. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని చేయండి. రోజు ఒక్కసారి హనుమాన్ చాలీసా చేయండి. మీ కుటుంబ సభ్యులందరితో కూడా కనీసం 11 సార్లైన పిల్లలతోని శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఉదయం విద్యాలయానికి పంపిస్తారు, అక్కడ కొన్ని ఏమైనా ఉంటే వారికి సాయంకాలం వచ్చినాకైనా సరే కొంచెం తిలకం పెట్టి ఒక దీపారాధన చేసి, వేరే పూజలు ఏమవసరం లేనిది. కలియుగంలో పరమాచార్య స్వామి వారు చెప్పారు, 30 సంవత్సరాలు జీవిస్తే 30 నిమిషాలు భగవంతుడికి కేటాయించు. 15 సంవత్సరాలు జీవిస్తే నువ్వు 15 సంవత్సరాలు ఉంటే 15 నిమిషాలు, 30 సంవత్సరాలు ఉంటే 30 నిమిషాలు, నీకు 45 సంవత్సరాలు అంటే 45 నిమిషాలు, 50 సంవత్సరాలు ఉన్నది అనుకోండి మీ వయస్సు 50 నిమిషాలు. పొద్దున్న నుండి ఉదయం నుండి సాయంత్రం దాకా అవసరం లేదు. అది చేసేటువంటి సమయం ఎలా చేయండి అంటే చాలా శ్రద్ధగా, ప్రశాంతంగా మీ ఇష్టదైవాన్ని ఒకే ఒక నామాన్ని పట్టుకోండి, రామనామాన్ని పట్టుకోండి. మనం ఎంత తిరిగి మరలా రాముడి దగ్గరికి రావాల్సిందే. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని చేయండి. హనుమాన్ చాలీసా చేయండి. పునః రామభద్ర క్షేత్రానికి రండి. రామభద్ర క్షేత్రం కాదు, మీ కులదేవత, మీ గ్రామాలు ఏవైతే ఉంటాయో మీ గ్రామానికి వెళ్ళండి. మీ ఇంటి కులదేవతను మర్చిపోకండి, మీ యొక్క గురువును మర్చిపోకండి. మీది వైష్ణవ సంప్రదాయమా, మధ్వ సంప్రదాయమా, స్మార్త సంప్రదాయమా, ఏ సంప్రదాయమైనా సరే గురువుని మర్చిపోకూడదండి. ఎప్పుడూ కూడా గురువుని మర్చిపోకండి. మన ధర్మాన్ని పాటించండి. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అలాంటి మైత్రీం భజతాం అఖిల హృజ్జైత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారో ఇతరుల్ని కూడా అలానే దర్శించండి. యుద్ధం త్యజత, యుద్ధాన్ని వదిలిపెట్టండి. చిన్న విషయానికి మనం చిన్నగా ఒక మాట అంటాం చూడండి, ఒక 3 రోజులు నిద్రపోమంట. కాబట్టి మనమే కొంచెం అడ్జస్ట్కై సర్దుకొని పోవాలన్నట్టు. యుద్ధం త్యజత, మనస్సులో ఉండేటువంటి స్పర్ధాం త్యజత. ఎందుచేతనంటే ఎక్కడ బాగా రాగం ఉంటుందో అక్కడే ప్రారంభమవుతుంది సమస్య. ఎంత ప్రేమ బాగా దగ్గరైనటువంటి వాళ్ళే మనకు దూరం అవుతుంటారండి. వాళ్ళని దూరం చేసుకోకండి.
అవకాశం ఉంటే ఎవరైనా దూరమైనా సరే మరల పలకరించే ప్రయత్నం చేయండి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎందుకు వాళ్ళతో మేము మాట్లాడతలేము అనుకోకండి. మరల చిన్నగా మనకు ఉన్నది కదా, దూరవాణి ఉంది కదా, ఒక నెమ్మదిగా ఒక వాట్సాప్ మెసేజ్ ఒక్కసారి కాదు 100 సార్లు పెట్టండి మెసేజ్, తప్పేమీ లేదండి. ఎందుకంటే భగవంతుడు అలా కలుపుతాడు మనకు మేలు చేసినటువంటి వారిని. యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం. ఈ భూమి మీద నుండి మనం ఏమీ వెళ్ళమండి. ధర్మాను గోగచ్చతి జీవ ఏకహ అని చెప్పారన్నట్టు మనం చేసేటువంటి కర్మ మాత్రమే మన ఎంబడి వస్తుంది. కాబట్టి మన గురించి మనం జీవిద్దాం, రీల్ కాకుండా రియల్గా జీవిద్దాం. అలాంటి పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం, జగద్గురువుల యొక్క అనుగ్రహం ఇక్కడ ఈ క్షేత్రంలో ఏంటంటే శృంగేరి జగద్గురువులు, కాంచీ జగద్గురువులు, శ్రీ గురువదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాండురంగాశ్రమం భావానంద సరస్వతి స్వామి వారు, ఇలా అనేక ఆశ్రమాలు అనేక క్షేత్రాల నుండి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు నామ సంకీర్తనాచారులు, ఇక్కడ మన ప్రతిష్టా కార్యక్రమం పట్లూరు మాణిక్య సోమయాజులు గురువు గారు ప్రాతస్మరణీయులు, వారి అల్లుడైనటువంటి చంద్రశేఖర్ శర్మ గారు కానివ్వండి, ఇక్కడ ఘనాపాట్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు వేదమూర్తులు. ఇది వాళ్ళందరి ఆశీస్సులతో బాగా జరుగుతుంది. మీ అందరికీ నేను తప్పకుండా మీరు మనస్సులో ఒకే ఒక కోరిక కోరుకుండమ్మా, 2-3 కన్ఫ్యూజ్ కాకండి. ఎందుకంటే ఒకటి అడగబోయి ఒకటి అడుగుతాం, అసలేం వదిలిపెడతాం. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని కోరుకుందామని పోతామంట, ఆ పక్కన నూకడమో చేయడం ద్వారా ఉన్నది మర్చిపోయి బయటకు వచ్చేస్తాం. కావున మీరంతా కూడా ఇక్కడ తప్పకుండా ఒకటి కోరుకోండి, మనస్సులో ధర్మవంచదాన్ని కోరుకోండి. త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దినై, చాలా కష్టంగా ఉన్నదనుకోండి, అది 3 సంవత్సరాలు పడుతుంది. త్రిభిర్వర్షై తప్పకుండా నెరవేరుతుందండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే నాకే సమస్య వచ్చినా కూడా ఆ రాముడి పాదాల దగ్గరికి వెళ్ళేసి, స్వామి నేను నీ గురించి జీవిస్తున్నాను, నీ దగ్గరకు వచ్చేటువంటి భక్తుల గురించి జీవిస్తున్నాను. కావున ఈ క్షేత్రం అభివృద్ధి అయితే ఇక్కడ నీలో శక్తి వస్తే వాళ్ళందరి ధర్మవాంఛితాలు నెరవేరుతాయి. ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఇదంతా కార్యక్రమం చేసి ఆయన పాదాలకు అర్పిస్తున్నాను. కానీ వారు కోరుకునేటువంటి ధర్మవాంఛితాన్ని తప్పకుండా నెరవేర్చు స్వామిని సంధ్యావందనం అర్ఘ్యం మొదలగానే మొట్టమొదట ఆయన ప్రార్థిస్తానండి. లోకమంతా క్షేమంగా ఉండాలని ఆ రామనామంతో మనం అందరము కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వారు ఈరోజు ఒక్కరోజే కదండి, రేపు కూడా సంకల్పం చేస్తాను. పూర్ణాహుతి అయ్యే వరకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితోని కూడా ఈ సహస్ర చండీ యాగంలో సంకల్పం ఉంటుందండి. అంటే ఒక్క చండీ చేయడం విశేషం, ఇంట్లో ఒక చండీ చేస్తే చాలా ఖర్చు ఉంటుంది. నవచండీ చేయడం విశేషం, దశచండీ కూడా అంటారు, తర్వాత శతచండీ అంటారు, సహస్ర చండీ అంటారు. 1000 చండీ పారాయణాలంటే మామూలు విశేషం అండి. పూర్ణాహుతి మహాఫలం కాబట్టి పూర్ణాహుతే మనకు ముఖ్యం. కాబట్టి అప్పటి వరకు మీ అందరికీ అర్హత. మరలా మీరు చేయాల్సిందంతా కూడా మీ ఇంట్లో శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని చేయండి. నేను ఇది మన క్షేత్రం అనుకొని నన్ను మీ ఇంట్లో వాడిగా భావించి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. వారిని రిసీవ్ చేసుకునే బాధ్యత కూడా మీదే. ప్రసాదం కూడా ఇక్కడ మీకు దగ్గరుండి వారికి అందించే ప్రయత్నం చేయండి. మీ అందరికీ దీక్షా వస్త్రాలు ఇస్తాం. మాతృమూర్తులందరికీ కూడా పూర్ణాహుతి రోజు కూడా ఇక్కడ అమ్మవారి యొక్క దీక్షావస్త్రం ఉంటుంది, తప్పకుండా ఆ వస్త్రాన్ని ఇస్తాము. తర్వాత ఎవరైతే మగవారు వస్తారో వారికి ధోతి కండువా తెప్పించాము. 300 మంది కాదు 1000 మంది వచ్చినా కూడా వారికి సరిపడేటువంటి వస్త్రాలు తెప్పించడం జరిగింది. కావున అందరము కూడా ఈ రామభద్ర క్షేత్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఒక్కసారి రామనామం 1-2 నిమిషాలు ప్రారంభం చేసి మరల తర్వాత ఎలాగైనా ఉంటుంది, మనం సంకల్పం చేసుకుందాం. जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री
श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम जय श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय 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 जय राम जय राम श्रीराम जय राम जय राम जय राम जय जय राम श्रीराम जय राम श्रीराम जय राम जय 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 जय राम श्रीराम जय जय रामचंद्रमूर्ति की जय जय राम. అమ్మ ఇది మనస్సులో కాదు, రోజు స్వామి నామం చేయమన్నాడు కదా అని మనస్సులో చేస్తే ఏంటంటే కలియుగం కదా. కలియుగంలో మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అలసులు మందబుద్ధి పరులు అల్పతరాయువులు ఉగ్ర రోగ సంకలితులు సుకర్మంబు ఎందు మానవుల్. ఊరికే అలసిపోతామంట అంటే మీరు అలసిపోరండి, మీది తప్పు కాదు. దగ్గర వాలిపోవాలి. వాలిన భక్తి మృక్కెదన్ నవారిత తాండవ కేలికిన్ తోన్మూలికి నారదాది ముని ముక్. అలా వదిలిపెట్టగానే ఏ విధానంగా పడిపోతుందో భగవంతుడి దగ్గర కూడా అలా మనం వాలిపోవన్నట్ట. మానవుడు ఉత్సాహంగా ఉంటే ఎన్ని పనులైనా చేయగలుగుతాం. మీరందరికీ కూడా అలాంటి ఉత్సాహాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సంకల్పానికంటే ముందుగా అన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాను. స్వామి ఆంగ్ల ప్రకారంగా బర్త్డే చేసుకోవద్దు స్వామి అంటే ఇక్కడ కూడా అంతేనండి. కుల మత వర్ణ వర్గ భేదం లేదండి. నేను కూడా మీతో సమానం. అందుకనే మీ అందరూ, ఎందుకంటే ఒక్కరే చేయలేరు కదండి. ఇప్పుడు బ్రాహ్మడు ఒక్కడే ఈ కార్యక్రమాలు చేయలేడు. మీరందరూ ఉండడం ద్వారానే సుందరాఖండ పాలనం చేస్తుంటే దేవారు నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పండి. అందులో అందరికీ కూడా అక్షతల చేతులు. విశేషేణ పుబ్బా నక్షత్రే అష్టమ్య శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ. మీ యొక్క గోత్రము చెప్పుకోండి అందరూ కూడా. సర్వే భక్త జనానాం గోత్రోద్భవస్య. స్త్రీలు ఉన్నారు. నామధేయస్య, మీ వారి పేరు చెప్పుకోండి. ఓ మత్పిత రామచంద్ర స్వామి రాంబానాం సఖ్యత ఐక్యత సిద్ధ్యర్థం. బంధువులు వారిని కూడా ఒకసారి స్మరించుకోండమ్మా అందరినీ కూడా. సబాంధవస్య సర్వే భక్త జనానాం చెప్పండి. మమ సహ కుటుంబానాం యోగ ఐశ్వర్య అభివృద్ధ్యర్థం చతుర్విధ కళ్యాణార్థం శ్రీరామత ద్వితీయే హని భద్ర స్వామి అర్చన మహాగణాధిపతి ప్రార్థనం. గణపతి ప్రార్థన. धरम सुरेश्वरम विधीश्वरम परम महेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरे धरोदरं परं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशविन्तयामि संततं महागणेश पंचरत्नमादर अरोगतं अदोषतं सुसाहितिं सुपुत्रतं. నామాన్ని స్మరిస్తుండండి. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకురాధినాథ కాల భైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది క్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. లక్ష్మణ శ్రీరామభద్రస్వామి దేవతాభ్యో శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. శ్రీరామభద్రాయ నమః. శ్రీరామభద్రాయ నమః. గంధం సమర్పయామి. లేపనం సమర్పయామి. సమర్పయామి. శ్రీరామ పూజయామి. రామభద్రాయ నమః. హనుని పూజయామి. ఏం పడుతుందండి అని మనం ఊహించలేమండి. రాముడుతో ఎలా ఉండాలి, పరివారంతో ఎలా ఉండాలి, కాబట్టి వృత్తిలతో కూడా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారన్నట్టు. అంటే రాముని ఆరాధిస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి అంటే, అందుకనే ఆ రాముని ఎప్పుడు కూడా రామనామం పలుకుతూ ఉంటే ఇప్పుడు కూడా ఇలా తల ఉంచే ఉంటాను. స్వామి మీరు అలా ఉండకూడదు, మీరు పీఠం మీద కూర్చోలే, చాలా ఉపాసకులు. అంటే నా దగ్గర ఏం ఉపాసన లేదండి, రామపాదాలు తప్పించి మీరంతా కూడా రామస్వరూపము. అలా ఎంత ఎదుగుతూ ఉన్నా కూడా అలా వినయంగా ఉండే విధానంగా నాకు ప్రసాదించు స్వామి. ఇది తప్పించి నాకు జీవితంలో ఏమీ కోరికలేవు. పిల్లలు అంటారా, తర్వాత వాళ్ళ జీవితాలు అంటారా, రాయిలో ఉన్న కప్పకు నీరు ఎవరిస్తారండి? భగవంతుడే కదా, వారికి సంబంధించింది భగవంతుడే చూసుకుంటాడు. కనే వరకే మన ధర్మం, తర్వాత భగవతేచ్ఛ. అంత బాగానే ఉంది కదా, అలా జీవించాలండి. అలా జీవిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ప్రశాంతంలో ఉన్న ఒక ఆడపిల్ల ఉన్నా కూడా ఒకటే అని శాస్త్రం చెబుతుంది. అంటే ఇప్పుడు కలియుగంలో కాబట్టి స్థితప్రజ్ఞుడు, నువ్వు అరణ్యానికి వెళ్ళు అని చెప్పారు. నీకు పట్టాభిషేకం అన్నారు. పట్టాభిషేకం అనగానే వెంటనే పొంగిపోలే, తెల్లవారే అరణ్యానికి వెళ్ళు అన్నారు. మనం ఏం చేస్తామంటే ఉన్నది ఉన్నట్టే మొత్తం ఒక పెద్ద భవంతి ఉంటుంది. నా ఆస్తి అంతా కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు, మనం మోసం ద్వారా మన వివిఐపి దర్శనం అండి వాళ్ళకి అని అంటారు. ఎంతో భాగ్యం చేసుకుంటే కానీ అని అన్నారు కదా, అలా ఉన్నతంగా ఉంటారు. భగవంతుడికి అందరూ దృష్టి ఒకటే. ఆయ నమః. కేంద్రియాయ నమః. జితక్రోధాయ నమః. క్రోధాయ నమః. జితామిత్రాయ నమః. వృక్షవానర సంఘాతినే నమః. సంఘాతినే నమః. చిత్రకూట చిత్రకూట సమాశ్రయాయ నమః. స్మృత సర్వాఘనాశనాయ నమః. పరమ పురుషాయ నమః. పుణ్యోదయాయ నమః. పురాణ పురుషోత్తమాయ నమః. నమః అంటే వేరే ఉద్దేశం కదండి, మగవారు కూడా చేయొచ్చు, చేయొద్దని కాదు, కానీ ఇలానే ఒక అలా వరలక్ష్మి అంటే లక్ష్మీనారాయణ అర్థం. అందుకనే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అందరూ అన్నారు. అష్టలక్ష్మిలు ఉంటారా స్వామి? ఎంతమంది అసలు లక్ష్ములు అంటే 6 మాలిని ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైన సౌమ్యాం శుద్రతనయాం జయాం నమామి మంగళాం దేం ప్రసన్నాక్షీం నారాయణి నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్న సాక్షి శ్రీ విష్ణుకమలవాసిని విశ్వమాతా క్షీరాదజే కమల శివే సర్వార్థ శివే సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్రయంబికే గౌరీ త్ర్యంబికే గౌరీ నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే. శరణాగత శరణాగత దీనార్త పరిత్రాణ పవిత్రాణ పరాయణే పరాయణే సర్వస్యార్తిహరే సర్వస్యాతి హరే దేవి దేవి నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే. సర్వస్వరూపే సర్వస్వరూపే సర్వేషే సర్వేషి సర్వశక్తి సర్వశక్తి సమన్వితే సమన్వితే భయేభ్యః భయేభ్యః త్రాహినో దేవి త్రాహినో దేవి దుర్గే దేవి దుర్గే దేవి నమోస్తుతే నమోస్తుతే. రోగాన్ యోగా అశేషాన్ శేషాన్ అపహంసి తుష్టా అపహంసి దుష్టా దృష్టాతు కామాన్ దుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం త్వామాశ్రితానాం న విపన్నరాణాం న విపన్నరాణాం త్వామాశ్రితా హి త్వామాశ్రితా హి ఆశ్రయతాం ప్రయాంతి ఆశ్రయాం ప్రయాంతి సర్వాబాధా సర్వబాధా ప్రశమనం ప్రశమనం
प्रशमनं त्रैलोक्यस्य यस्य अखिलेश्वरी अखिलेश्वरी एवमेव एवमेव त्वया कार्यं त्वया कार्यम् अस्मद्वैरि अस्मद्वैरि विनाशनं विनाशनं सर्वाबाधाप्रशमनं सर्वाबाधा प्रमशनं त्रैलोक्यस्याखिलेश्वरी त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम् अस्मद्वैरिविनाशनं नमो देव्यै महादेव्यै नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् नियताः दास्मदाः ॐ दुर्गादेव्यै नमः दुर्गादेव्यै नमः మా భక్తులంతా కూడా రామనామం చేస్తున్నారు. అమ్మవారి నామం చెప్పాలి కాబట్టి మీరు చెప్పినటువంటి, ఎందుకంటే మేము యథాతథంగా ఇంతకుముందు ఒక శ్లోకం చెప్తూ ఉంటే కూడా ఎప్పుడు కూడా ఉన్నట్టు మాట్లాడితే మనస్సు హాయిగా ఉంటుందంట. ఇంతకుముందు ఎవరిని బాధ పెట్టద్దన్నడని చెప్పేసి మీరు అలా ఏదో నొచ్చుకుంటారని, ఏదైనా కూడా యథాతథంగా కొన్ని మాట్లాడాలండి. కాబట్టి మీరు కూడా ఇక్కడ మా భక్తులందరికీ కూడా, ఎందుకంటే రామభద్ర క్షేత్ర కుటుంబ సభ్యులు మేము భక్తులను ఎప్పుడు భావించము, వారందరూ కూడా నన్ను వారి ఇంట్లో సభ్యుడిగా చూస్తుంటారు మమ్మల్ని. కానీ వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక నామాన్ని మీరు ఉపదేశిస్తే ఈ సమయంలో జయ దుర్గాయే నమః, దుర్గాయే నమః, శ్రీమాత్రే నమః ఇంకా నామాన్ని నామస్మరణ చేస్తూ యాగంలో పాల్గొంటాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభద్ర క్షేత్రానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ ప్రాంగణంలో తిరగడమే మహాపుణ్యం. అన్ని మంత్రాలు అక్కడ లోపల చదువుతున్నారు. దుర్గా సప్తశతి, చండీ సప్తశతి, ఈ సహస్ర చండీ మహాయాగంలో ఎక్కడ ఏది జరగాలో అది జరుగుతూ ఉన్నది. రాముల వారి దగ్గర జరగాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ రాముడి దగ్గర జరుగుతున్నది. అక్కడ అమ్మవారి యొక్క పీఠం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ మూడు శక్తుల రూపాల్లో అమ్మవారు అక్కడ కూర్చొని ఉన్నది. అటువంటి జగన్మాతను విశేషంగా దాదాపు 150 మంది వేద పండితులు మన రామభద్ర క్షేత్రంలో ఈ సహస్రచండీ మహాయాగంలో అందరూ కూర్చొని చండీ మహామంత్రాలు. అసలు ఎందుకు జరుగుతున్నదండి ఈ సహస్రచండీ మహాయాగం అంటే, కరోనా వచ్చినటువంటి సమయంలో మన సంతోష్ శర్మ గారు ఇక్కడ మొట్టమొదట చండీ యాగం జరిగింది 2020వ సంవత్సరంలో. అప్పుడు కరోనా మొత్తం శాంతించి లోకం చల్లగా ఉంటే సహస్రచండీ మహాయాగం చెయ్యాలనేటువంటి సంకల్పం రామభద్రస్వామి వారి యొక్క పద సన్నిధిలో జరిగింది. ఆ సంకల్పం ప్రకారం ఇప్పటికీ ఆ ముహూర్తం అనేది అమ్మవారు ఈ సమయంలో చేయాలని నిర్దేశం చేయడం, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర అని చెప్పి ఈ మార్గశిర మాసం అనేది సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మకు అంటే శ్రీమన్నారాయణ మూర్తికి, శ్రీ మహావిష్ణువుకి అంటే మన రామభద్రస్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో సహస్రచండీ మహాయాగం చేయాలి. దానికి యాగం చేయాలి అంటే దానికి ఎంతోమంది కావాలి, ఎంతో శక్తి కావాలి. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఏ పని చేయాలన్నా చేసేవాళ్ళు ఉండాలి, చేయించేవాళ్ళు ఉండాలి, చూసేవాళ్ళు ఉండాలి,
అనుమోదించేటువంటి వాళ్ళు ఉండాలి. రాముడికి ఇంత నైవేద్యం పెడుతున్నారంటే రాముల వారు ఆ నైవేద్యం మొత్తం తింటారన? మనలాంటి భక్తులందరికీ తలా ఒక మెతుకు వస్తే చాలు రాముడి యొక్క ప్రసాదం అని మనందరం కూడా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి సహస్రచండీ మహాయాగ సందర్భంగా రామభద్ర క్షేత్రం ఇవి 16 స్తంభాల మీద ఉంటుంది. మీరు లెక్క వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రాతితోనే నిర్మాణం జరిగింది. 2017వ సంవత్సరం మే నెలలో శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు అనుగ్రహించినటువంటి శ్రీరామ పట్టాభిషేక యంత్రాన్ని మనం 2017వ సంవత్సరం మే నెలలో ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి అనేకమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమాలు రామచంద్రస్వామి వారి యొక్క పద సన్నిధిలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరం మనం అమ్మవారిని కుంకుమార్చన చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చూడడం, ఇందులో పాల్గొనడం, ఉడతా భక్తిగా ఇందులో మన చేయి కూడా వేయడం, ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది తప్ప మనం అనుకుంటే ఏది కూడా జరగదు. నాహంకర్త హరికర్త అన్నారు. అంటే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా అని చెప్పి మహాభాగవతాన్ని రచించినటువంటి పోతన మహాకవి చెప్పినట్టు, చేస్తున్నది మనం చేస్తున్నామని మనకు అనిపించినప్పటికీ చేయించేటువంటి వాడు పరాత్పరుడైనటువంటి స్వామి. ఆ రామభద్ర స్వామి యొక్క ప్రేరణతో మనందరికీ కూడా, మీ అందరికీ ఒక చిన్న మంత్రం ఇవ్వమని చెప్పారు సంతోష్ శర్మ గారు. ఏం మంత్రం అండి అంటే, అందరూ కూడా జయదుర్గాయై నమః అనే మంత్రాన్ని మీరందరూ ఇవాళ అనుకోండి. ఓసారి చెప్పండి అందరూ, జయదుర్గాయై నమః, జయదుర్గాయై నమః, జయదుర్గాయై నమః, జయదుర్గాయై నమః, జయదుర్గాయై నమః, జయదుర్గాయై నమః. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ సమస్తమైనటువంటి జయాలు, విజయాలు, కళ్యాణ ప్రాప్తి, శుభ పరంపర ప్రాప్తి, మంగళ ప్రాప్తి ఆ జగన్మాత కలిగించాలని, మన రామభద్రస్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం మనందరి మీద కూడా ప్రసరించి లోకం చల్లగా ఉండాలి, 10 మంది బాగుండాలి, ఆ 10 మందిలో మనం ఉండాలి అనేటువంటి సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరి మీద, మనందరి మీద ఆ రామభద్రస్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ, సాంస్క్రిట్ బ్రదర్స్ స్వస్తి. మరల పంచహారతి, హారతి ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కసారి పారాయణం శ్రద్ధగా అక్కడ హనుమంతుడి దగ్గర, రావి చెట్టు దగ్గర అందరూ కూడా కూర్చోవచ్చు. ఆ అవకాశం ఒక్కటి మీరు చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరూ పారాయణం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.